నమస్కారం అండి. నా పేరు సాయిచంద్ రెడ్డి. మీ సేవ కెపాసిటీ బిల్డింగ్ పిఎంయూ టీం నుండి వచ్చాను. ఇవాళ మనము ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సర్వీసెస్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇక్కడ నాతో పాటు రేవతి గారు డిపార్ట్మెంట్ నుండి రేవతి గారు వచ్చారు. అట్లాగే ఏపీ ఆన్లైన్ నుండి కిరణ్ గారు వచ్చారు. నమస్తే అండి. నా పేరు రేవతి, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. నేను ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చాను. ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించి 5 సర్వీసెస్ మీ సేవలో ఆల్రెడీ లాంచ్ చేసాము. సో వాటి డీటెయిల్డ్ ప్రాసెస్ ఫ్లో ఇప్పుడు కిరణ్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నమస్తే అండి, మన టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం. సో మనం ఈరోజు ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ సర్వీస్ సంబంధించినటువంటి 5 సర్వీసెస్ గురించి మనం తెలుసుకోబోతున్నామండి. సో మొదటి 5 సర్వీసెస్ ఏంటంటే యాన్యువల్ ఫీ పేమెంట్ ఒకటి, అండ్ యాన్యువల్ రిటర్న్స్ సబ్మిషన్, అండ్ ఒకటి వచ్చేసి చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్, అండ్ 4th వన్ వచ్చేసి మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్లోని చేంజ్ చేసుకోనమాట, అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్. సో 5th వన్ వచ్చేసి రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. సో ఈ 5 సర్వీసెస్ని మనం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ నుంచి మనం మీ సేవ ద్వారా ఇవ్వడం జరుగుతుందండి. సో ఇందులో మన ట్రైనింగ్లో భాగంగా కియోస్క్లో ఎట్లా అప్లికేషన్ అప్లై చేయాలి, ఒక ఫ్యాక్టరీ నుంచి ఒక పర్సన్ వచ్చి మేము కియోస్క్ దగ్గర ఎట్లా అప్లై చేయాలి, అండ్ డిపార్ట్మెంట్లో ఎట్లా ప్రాసెస్ అవుతుంది. సో మనం ఇక్కడ కియోస్క్లు ఇవ్వడం జరిగిందండి. యాజ్ వెల్ యాజ్ దీన్ని కూడా మనం ఓవర్ ఏ పీరియడ్లో ఆన్లైన్లో కూడా ఇవ్వడం జరుగుతుందండి. సో ఆన్లైన్లో కూడా అంటే ఫ్యాక్టరీస్ పర్సన్స్ అందరూ ఏమంటే డైరెక్ట్గా మీరు ఆన్లైన్లోనే రిక్వెస్ట్ రైజ్ చేసుకోవచ్చు. ఆ ప్రాసెస్ కూడా డిపార్ట్మెంట్ వారి నుంచి చేయడం జరుగుతుందండి. సో మీకు ఇక్కడ చూపించే విధంగా ఫస్ట్ మనం స్క్రీన్లో స్టెప్ బై స్టెప్ ఎట్లా చేయాలనేది 1 by 1 చూసుకున్నామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కియోస్క్ లాగిన్లోకి వచ్చిన తర్వాత, సో మీ సేవ కియోస్క్ లాగిన్లోకి వచ్చిన తర్వాత మీకు ఇక్కడ స్క్రీన్లో చూపించినట్టుగా ఈ 5 సర్వీసెస్ ఉన్నాయండి. యాన్యువల్ ఫీ పేమెంట్, యాన్యువల్ రిటర్న్స్, చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్, అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్, అండ్ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. ఈ 5 సర్వీసెస్లో కియోస్క్ మనకి లాగిన్ అయిన వెంటనే కియోస్క్ లాగిన్లో డిపార్ట్మెంట్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అని ఉంటుందండి. ఫ్యాక్టరీ డిపార్ట్మెంట్ మీద క్లిక్ చేయగానే యాన్యువల్ ఫీ పేమెంట్ అనే దాని మీద క్లిక్ చేశారన్నమాట. వన్స్ యాన్యువల్ ఫీ పేమెంట్ మీద క్లిక్ చేయగానే ఈ ఆర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ ఆర్ నెంబర్ అంటే ఏంటంటే ఫ్యాక్టరీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్. ఫ్యాక్టరీ రిజిస్ట్రేషన్ నెంబర్ని ఇచ్చి గెట్ డీటెయిల్స్ అని కొట్టుగానే ఆ డేటాబేస్ అంతా మనకి డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన్నారు కాబట్టి దాన్ని బేస్ చేసుకుని ఆర్ నెంబర్ మీద క్లిక్ చేయగానే గెట్ డీటెయిల్స్ అని వస్తాయి. సో ఇట్స్ ఓవరాల్ స్టేట్కి యూనిక్గా ఆర్ నెంబర్ ఉంటుంది కాబట్టి క్లిక్ చేయగానే గెట్ డీటెయిల్స్ అనగానే ఆ ఫ్యాక్టరీ యొక్క డీటెయిల్స్, ఫ్యాక్టరీ నేమ్ ఏమైంది, ఫ్యాక్టరీ యొక్క డిస్ట్రిక్టు, మండలు, ఫ్యాక్టరీ యొక్క అడ్రస్సు, అండ్ ఫ్యాక్టరీ డిస్క్రిప్షను, అండ్ హార్స్ పవరు, అండ్ మెన్ ఉమెన్ ఎంతమంది ఉన్నారు ఫ్యాక్టరీలో, అండ్ యాన్యువల్ ఫీ పెయిడ్ ఫర్ ద లాస్ట్ ఇయర్ ఏమన్నా పే చేసి ఉంటే లాస్ట్ ఇయర్. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఆటోమేటిక్గా మన డేటాబేస్ నుంచి ఫెచ్ చేయడం జరుగుతుందండి. సో ఇక్కడ మెయిన్గా ఆపరేటర్ కానీ లేదంటే ఫ్యాక్టరీ పర్సన్ కానీ ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ యాన్యువల్ ఫీ పేమెంట్ ఏ ఇయర్కి ఇస్తున్నారు, అంటే ప్రజెంట్ ఇయర్దా లేదంటే నెక్స్ట్ వచ్చి ఇయర్దా, కరెంట్ ఇయర్దా అనేది ఇక్కడ క్లియరిటీగా ఇవ్వడం ఉంటుంది. 2014-15 సెలెక్ట్ చేస్తున్నాం. సో అంటే 2014 అంటే ఆల్రెడీ 2014 అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి. నెక్స్ట్ 2015 అంటే దానికి సంబంధించి అంటే ఎంత పేమెంట్ చేయాలి, సో ఎంత ఉందనేది ఇక్కడ మనకు వస్తుంది అనమాట. సో వన్స్ ఆ డీటెయిల్స్ అన్ని ఇవ్వగానే ఇక్కడ మీ సేవ అప్లికేషన్ ఫామ్ ఒకటి ఉంటుందండి. అంటే ఓవరాల్ అప్లికేషన్నే మీ సేవ అప్లికేషన్ ఫామ్ అంటాము, అండ్ డిపార్ట్మెంట్ యొక్క అప్లికేషన్ ఫాము. సో ఈ డిపార్ట్మెంట్ అప్లికేషన్ ఫామ్స్ అన్నీ మనం ఆల్రెడీ కియోస్క్ లాగిన్లో కూడా ఎనేబుల్ చేసి పెట్టాము. ఆ ఫామ్ని మనం ఫిల్ చేసిన తర్వాత సో రెండింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పేమెంట్ డీటెయిల్స్ కొట్టుగానే ఇక్కడ మీకు పేమెంట్ స్ట్రక్చర్లో సో టోటల్ సర్వీస్ ఛార్జ్ 2400, అండ్ మీ సేవ యూజర్ ఛార్జెస్ 35 రూపీస్, అండ్ ఎనీ ఇంట్రెస్ట్ అమౌంట్. సో ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే తను ఆల్రెడీ పే చేయకుండా కనుక డిలే చేస్తే కనుక సర్టెన్ పీరియడ్ నుంచి పే చేయకుండా డిలే చేస్తే ఆ అమౌంట్ మీద ఇంట్రెస్ట్ అమౌంట్ కూడా ఆటోమేటిక్గా క్యాలిక్యులేట్ అయి ఉంటుంది. సో ఈ ఓవరాల్ పేమెంట్ అనేది త్రూ కన్ఫర్మేషన్ పేమెంట్ ద్వారా పే చేస్తారు. సో వన్స్ పే చేయగానే రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ రిసిప్ట్లో ఏమి ఇస్తున్నామంటే టోటల్ ఓవరాల్ అమౌంట్ ఎంత పే చేశారు పర్సన్, ఏ కంపెనీకి అంటే ఫ్యాక్టరీకి ఏ ఫ్యాక్టరీకి పే చేశారు అనేది కూడా రిసిప్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది మొదటి సర్వీస్ అండి. సో నెక్స్ట్ సర్వీస్ వచ్చి యాన్యువల్ రిటర్న్ సబ్మిషన్. సో ఇక్కడ ఏంటంటే యాన్యువల్ రిటర్న్స్, ఆ ఫ్యాక్టరీకి సంబంధించిన యాన్యువల్ రిటర్న్స్ ఏవైతే కానీ తీసుకోవాలనుకుంటున్నారో
సో దీని అప్రూవల్ అథారిటీ డిపార్ట్మెంట్ వారు అప్రూవల్ అథారిటీ కాబట్టి సో డిపార్ట్మెంట్కి సబ్మిషన్ చేయాల్సి వచ్చినప్పుడు యాన్యువల్ రిటర్న్స్ అని క్లిక్ చేయగానే సో ఇక్కడ డీటెయిల్స్ వస్తాయన్నమాట. ఇక్కడ ఏమంటే నేమ్ ఆఫ్ ది అప్లికెంట్ ఎవరు అండ్ అతని యొక్క ఫాదర్ నేము, డోర్ నెంబరు, లొకేషను అండ్ స్టేటు, డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్ అండ్ మొబైల్ నెంబర్. సో ఈ అప్లికెంట్ డీటెయిల్స్ తీసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్, ఫ్యాక్టరీ యొక్క ఆర్ నెంబర్, మనం చెప్పినట్టుగా రిజిస్ట్రేషన్ నెంబర్ ఏంటి అండ్ నేమ్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అండ్ డోర్ నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ, లొకేషను, డిస్ట్రిక్టు, మండలు, విలేజ్ అండ్ పాన్ నెంబర్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అండ్ నేమ్ ఆఫ్ ది ఆక్యుపైరు, అడ్రస్ ఆఫ్ ది ఆక్యుపైర్ అండ్ నేమ్ ఆఫ్ ది మేనేజర్, అడ్రస్ ఆఫ్ ది మేనేజర్ అండ్ ఎనీ ఈఎస్ఐ కోడ్ అవైలబిలిటీ ఉంటే కనుక ఈఎస్ఐ కోడ్ అవైలబిలిటీ ఉంటుంది. ఇక్కడ ఎస్ అని పెట్టగానే మీకు ఈఎస్ఐ ఎంప్లాయీ కోడ్ కోసం ఒక టెక్స్ట్ బాక్స్ అనేది రావడం జరుగుతుంది మీరు ఎంట్రీ చేయడం కోసం. ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటే కనుక ఎస్ఎస్ఐ రిజిస్ట్రేషన్ నెంబర్ అండ్ నేచర్ ఆఫ్ ఇండస్ట్రీ, సో మీడియమా, లార్జా ఏంటనేది ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ డేస్ వర్క్డ్ ఇన్ ది ఇయర్, సో ఓవరాల్ ఇయర్లో ఎన్ని రోజులు కంపెనీ ఏదైతే ఫ్యాక్టరీ ఉందో వర్క్ చేసిందో ఆ డేస్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ దీంతో పాటుగా వర్కర్స్ యొక్క వేజెస్ డీటెయిల్స్, నెంబర్ ఆఫ్ మెన్ ఎంతమంది వర్క్ చేశారు, ఉమెన్ ఎంతమంది వర్క్ చేశారు అండ్ అడల్ట్స్ అండ్ చిల్డ్రన్ ఎంతమంది వర్క్ చేశారు అండ్ యావరేజ్ నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఎంప్లాయిడ్, అడల్ట్ మెన్ రెగ్యులర్ ఎంతమంది, కాంట్రాక్ట్ బేస్డ్ ఎంతమంది, ఈ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. సో టోటల్ కూడా తీసుకుంటామండి. ఓటీ వేజెస్ ఏమన్నా చేస్తే ఓటీ వేజెస్ ఇన్ ల్యాక్స్ అండ్ 87 క్యారీడ్ ఉంటే కనుక 87 క్యారీడ్ సంబంధించిన డీటెయిల్స్ కూడా తీసుకుంటాం. అండ్ శాలరీస్, సో ఈ ఓవరాల్ ఇయర్లో ఎంత శాలరీస్ పే చేశారు, టోటల్ శాలరీస్, వేజెస్ అండ్ బోనస్ పెయిడ్ అండ్ రేట్ ఆఫ్ పర్సెంటేజ్ ఆఫ్ బోనస్ పెయిడ్ అండ్ ఎనీ కాంట్రిబ్యూషన్ టు ద వెల్ఫేర్ ఫండ్, వెల్ఫేర్ ఫండ్కి ఏమైనా కాంట్రిబ్యూషన్ చేశారా దాని డీటెయిల్స్ తీసుకున్నాం. అండ్ ఫెసిలిటీస్ ఆఫ్ ది ఫ్యాక్టరీస్, ఫ్యాక్టరీస్లో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి, డ్రింకింగ్ వాటర్ ఉన్నదా లేదా, అంబులెన్స్ సర్వీస్ ఉందా, క్యాంటీన్ ఉందా, వెల్ఫేర్ ఆఫీస్ ఉందా అండ్ సేఫ్టీ ఆఫీసర్ ఉన్నారా లేదా, ఫుల్ టైం పార్ట్ టైమ్ బేసిక్ మెడికల్ ఆఫీసర్ ఉన్నారా లేదా, షెల్టర్స్ ఉన్నాయా లేవా. సో ఇట్లా ఎవ్రీథింగ్ మనం యాన్యువల్ రిటర్న్స్ దాంట్లో క్యాప్చర్ చేయడం జరుగుతుందండి. సో దీంతోపాటు యాక్సిడెంటల్ అండ్ మెడికల్ డీటెయిల్స్, ఫేటల్ ఆర్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్, ఎనీ యాక్సిడెంట్స్ కానీ అయితే యాక్సిడెంట్స్ ఎన్ని అయినాయి అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ నాన్ ఫేటల్ యాక్సిడెంట్స్ ఏమున్నాయి, ఏమైనా లాస్ ఉంటే కనుక లాస్ ఎంత ఏమైంది అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ మెడికల్ క్లెయిమ్స్ ఆఫ్ మెటర్నిటీ, ఎనీ మెటర్నిటీకి సంబంధించినటువంటి మెడికల్ క్లెయిమ్స్ కానీ చేశారా, నెంబర్ ఆఫ్ మెటర్నిటీ క్లెయిమ్స్ ఎన్ని అయినాయి, నెంబర్ ఆఫ్ కేసెస్ మెడికల్ బోనస్ ఎన్ని అయినాయి అండ్ లీవ్స్ ఎన్ని ఉన్నాయి అండ్ అడిషనల్ లీవ్స్ ఎన్ని అండ్ టోటల్ అమౌంట్ ఫర్ మెడికల్ మెటర్నిటీ కోసం ఎంత ఇచ్చారు. సో ఇట్లా ఓవరాల్గా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరుగుతుందండి. అండ్ యాన్యువల్ లీవ్స్, టోటల్ ఓవరాల్ లీవ్స్ ఎన్ని ఇవ్వడం జరుగుతుంది అండ్ ఆథరైజ్డ్ పర్సన్, సో ఈ ఓవరాల్ డీటెయిల్స్ సబ్మిట్ చేసే పర్సన్ యొక్క డీటెయిల్స్ అంటే ఆథరైజ్డ్ పర్సన్ నేము, అతని యొక్క రిలేషన్షిప్ టు ద ఫ్యాక్టరీ అండ్ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ డెలివరీ టైపు. సో ఇట్లా ఓవరాల్గా డీటెయిల్స్ అనేది సబ్మిట్ చేశారండి. సో దీంతోపాటు కామన్ డాక్యుమెంట్స్, అప్లోడింగ్ డాక్యుమెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చి పేమెంట్ పర్టికులర్స్ అండ్ అప్లోడ్ డాక్యుమెంట్స్లో కూడా ఓన్లీ పాన్ కార్డ్ ఆర్ ఆధార్ కార్డ్ ఆఫ్ ది కంపెనీ ఇవ్వడం జరుగుతుంది, ఆక్యుపైర్ది ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ కన్ఫర్మ్ చేయమంటగానే ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరుగుతుందండి. సో దిస్ ఈజ్ ద రిసిప్ట్, అప్పుడైతే మనం ఆ యాన్యువల్ రిటర్న్ సబ్మిట్ చేశారో రిటర్న్ సబ్మిట్ చేసినందుకు గాను మీ సేవలో ఒక రిసిప్ట్ కూడా అప్లికెంట్కి ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి థర్డ్ సర్వీస్, క్లిక్ ఆన్ అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్. అంటే ఒక ఫ్యాక్టరీలో కానీ మీరు మ్యాన్ పవర్ని కానీ హార్స్ పవర్ని కానీ చేంజ్ చేసుకోవాలనుకుంటే కనుక ఈ సర్వీస్ లింక్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ ఏమంటే ఆర్ నెంబర్ కంపల్సరీ ఇవ్వాలండి. బేస్డ్ ఆన్ ఆర్ నెంబర్ గెట్ డీటెయిల్స్ అనగానే సో ఈ ఓవరాల్ డీటెయిల్స్ అన్నీ కూడా నేమ్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అండ్ అడ్రస్ అండ్ రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, తన ప్రోడక్ట్ ఏంటి, అవుట్పుట్ ప్రోడక్టు, మ్యాన్ పవర్ ఎంత ఉంది, హార్స్ పవర్ ఎంత ఉంది, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మనం బేస్డ్ ఆన్ డేటాబేస్ నుంచి క్యాప్చర్ చేసి చూపించడం జరుగుతుందండి. సో ఇన్ కేస్ ఇప్పుడు మనం చెప్పినట్టుగా మ్యాన్ పవర్లో కానీ హార్స్ పవర్లో కానీ చేంజ్ అడిగితే కనుక మీకు లెఫ్ట్ సైడ్ చూపిస్తున్నప్పుడు ఫ్యాక్టరీ హార్స్ పవర్ 98 ఉన్నది అండ్ రైట్ సైడ్లో ఫ్యాక్టరీ మ్యాన్ పవర్ ఉంది చూడండి 94. సో ఇక్కడ ఏమైనా మీరు చేంజెస్ చేయాలనుకుంటే చేంజ్డ్ ఫ్యాక్టరీ హార్స్ పవర్ ఎంత అండ్ చేంజ్డ్ ఫ్యాక్టరీ మ్యాన్ పవర్ ఎంత,
సో ఇక్కడ 98 నుంచి ఎంతకు చేంజ్ చేసుకుంటున్నారు, 94 నుంచి ఎంతకు చేంజ్ చేసుకుంటున్నారు. సో సేమ్ డీటెయిల్స్ మీకు ఇక్కడ కనిపిస్తాయి 98, 94. సో దాన్ని మీరు మాడిఫై చేసుకునే ఫెసిలిటీ ఇక్కడ ఇవ్వడం జరిగింది అనమాట. మీకు ఇక్కడ ఏదైతే స్క్రీన్లో చూపించామో అక్కడ మీరు 98ని తీసి 96 అని 92 అని సో బేస్డ్ ఆన్ యువర్ చేంజ్ ఇక్కడ అప్డేట్ చేయడం జరుగుతుంది. సో వన్స్ ఇవి అప్డేట్ చేసిన తర్వాత మీ రెసిడెన్షియల్ అడ్రస్ కూడా అప్డేట్ చేయొచ్చు అండ్ ఆథరైజ్డ్ పర్సన్ డీటెయిల్స్ తీసుకుంటాము. సో దీంతోపాటు అతని యొక్క డాక్యుమెంట్స్, అప్లికేషన్ ఫాము అండ్ ఒరిజినల్ లైసెన్స్ సర్టిఫికేట్ ఏముందో లైసెన్స్ సర్టిఫికేటు అండ్ పాన్ కార్డు ఆర్ ఆధార్ కార్డు ఆప్షనల్ అనమాట. సో ఈ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సర్వీస్కి ఏమంటే మెయిన్ ఇది 50 రూపీస్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుందండి సర్వీస్ ఛార్జ్ కింద. అండ్ కామన్ యూజర్ మీ సేవ ఛార్జెస్ 35 రూపీస్. సో ఓవరాల్ కన్ఫర్మ్ పేమెంట్ చేయగానే ఇక్కడ రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇక్కడ రిసిప్ట్లో ఏం చేస్తున్నాం అంటే పర్సన్ ఎంత అప్లై చేసుకున్నారు అంటే హార్స్ పవర్ ఎంత చేంజ్ కోసం అప్లై చేసుకున్నారు, మ్యాన్ పవర్ ఎంత చేంజ్ కోసం అప్లై చేసుకున్నారు అనేది రిసిప్ట్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో దీని ప్రాసెస్ ఫ్లో ఎట్లా ఉంటుంది అనేది మీకు డిపార్ట్మెంట్ సైడ్లో వచ్చినప్పుడు చెప్తాండి. ఇది థర్డ్ సర్వీస్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ సర్వీస్, చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్. సో ఈ చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్కి వచ్చేటప్పటికి అంటే ఒక కంపెనీలో మేనేజర్ కానీ ఆక్యుపైర్ కానీ మారితే కనుక కంపల్సరీ డిపార్ట్మెంట్ వారి ఎండ్ దగ్గరికి తీసుకుని రావాలి. సో అట్లాంటప్పుడు ఈ సర్వీస్ని యూజ్ చేసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే సెలెక్షన్ ఆప్షన్ ఇవ్వడం ఏంటంటే మేనేజరా ఆర్ ఆక్యుపైరా. సో ఎందుకు ఇక్కడ సెలెక్షన్ చేయడం ఏంటంటే మేనేజర్ బేస్ చేసుకుని ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఆక్యుపైర్ అయితే ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలనేది డిఫరెన్సియేషన్ ఉంటుంది అన్నమాట. సో వన్స్ మేనేజర్ అని కానీ ఆక్యుపైర్ కానీ సెలెక్ట్ చేసిన తర్వాత ఫ్యాక్టరీ యొక్క డీటెయిల్స్, ఆ నేమ్ ఆఫ్ ది ఫ్యాక్టరీ అండ్ డిస్ట్రిక్ట్ మండల్ విలేజ్ అండ్ ఫ్యాక్టరీ టైప్ హజార్డ్సా నాన్ హజార్డ్సా అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు చేంజ్ ఆఫ్ మేనేజర్ అని సెలెక్ట్ చేసుకుంటే మేనేజర్ డీటెయిల్స్, నేమ్ ఆఫ్ ది అవుట్ గోయింగ్ మేనేజర్ అంటే ప్రజెంట్ ఉన్న మేనేజర్ ఎవరు అండ్ న్యూ మేనేజర్ ఎవరు వస్తున్నారు, సో అతని నేము, సో రీజన్స్ ఫర్ చేంజ్ ఎందుకు ఆ మేనేజర్ని చేంజ్ చేస్తున్నారు, ఆ చేంజ్ యొక్క మేనేజర్ యొక్క నేమ్ కూడా అండ్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది. అతని యొక్క రెసిడెన్స్ అడ్రస్సు అండ్ పర్మనెంట్ అడ్రస్ అండ్ ఆథరైజ్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆథరైజ్డ్ పర్సన్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో దీస్ ఆర్ ద డాక్యుమెంట్స్. మేనేజర్ కానీ చేంజ్ అయితే ఎందుకు మేనేజర్ చేంజ్ అవుతున్నారో దానికి సంబంధించిన కొన్ని మ్యాండేటరీ అండ్ ఆప్షనల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో దీని ప్రకారం ఆ డాక్యుమెంట్స్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో వన్స్ షో పేమెంట్ అనగానే సో ఇక్కడ మీరు చూస్తే మేనేజర్కి అయితే అప్లికేషన్ ఫాము అండ్ ఫ్యాక్టరీ లైసెన్స్ ఫాము పాన్ కార్డ్ అది ఆప్షనల్గా ఇవ్వడం జరుగుతుంది. సో వన్స్ కన్ఫర్మ్ చేయగానే చలాన్ అమౌంట్ 50 రూపీసు అండ్ యూజర్ ఛార్జెస్ వచ్చేసి 35 రూపీస్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో ఓవరాల్గా ఈ పేమెంట్ చేయగానే కన్ఫర్మ్ పేమెంట్ అంటారు. సో విత్ ఇన్ 7 వర్కింగ్ డేస్ ఆఫ్ పీరియడ్లో ఆ మేనేజర్ జెన్యున్గా చేంజ్ చేయడా లేదా అనేది డిపార్ట్మెంట్ వారు స్క్రూటినైజ్ చేసిన తర్వాతనే డేటాబేస్లో ఆ మేనేజర్ యొక్క నేమ్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది అనమాట. ఇది ఫోర్త్ సర్వీస్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. ఈ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్లో పర్సన్ ఏదైతే ఆ ప్లాన్స్ అదే మనకి డిపార్ట్మెంట్ వరకు వచ్చినప్పుడు ఫస్ట్ ప్లాన్ అప్లై చేశారు. సో ప్లాన్ కాకుండా ప్లాన్లో ఏమైనా చేంజ్ ఉంటే కనుక సో అగైన్ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది కంపల్సరీగా. అంటే ఫస్ట్ టైం ఏదైతే ప్లాన్ తీసుకున్నారో దానికి అమెండ్మెంట్ ప్లాన్ కాబట్టి కంపల్సరీగా డిపార్ట్మెంట్ నుంచి అప్రూవల్ తీసుకోవాలి. సో దానికి కూడా తన మీ సేవ ద్వారా రిక్వెస్ట్ తీసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే అప్లికెంట్ డీటెయిల్స్ ఇస్తారు అండ్ ఫ్యాక్టరీ డీటెయిల్స్. సో ఇక్కడ ఫ్యాక్టరీ డీటెయిల్స్లో కూడా ఆర్ నెంబర్ ఉందా లేదా అనేది ఇక్కడ ఎస్ఆర్ నో అనే కేసెస్లో తీసుకుంటామండి. అంటే ఏంటంటే ఆల్రెడీ రిజిస్టర్ అయ్యి ఉంటే కనుక ఎస్ అని తీసుకుంటాము, అతని యొక్క ఆర్ నెంబర్ అనేది తీసుకుంటాం. లేదు న్యూలీ ఎస్టాబ్లిష్మెంట్ అంటే ఫ్యాక్టరీ న్యూలీ కడుతున్నారు, వాళ్ళకి ఇంకా ఆర్ నెంబర్ ఎలికేట్ కాలేదు, ఇట్లాంటి కేసెస్లో రిజిస్ట్రేషన్ నెంబర్ నో అని పెట్టేసి డీటెయిల్స్ ఎంట్రీ చేస్తారన్నమాట. సో వన్స్ ఇది కంప్లీట్ అయిన తర్వాత ఫ్యాక్టరీ అప్రూవల్ అయితే కనుక ఆర్ నెంబర్ అనేది ఆటో జనరేటెడ్గా డేటాబేస్లో బైండ్ అవుతుంది. ఇక్కడ సర్వీస్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఏం తీసుకుంటే హార్స్ పవర్ ఏంటి అండ్ నేచర్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ ఏంటి, నెంబర్ ఆఫ్ వర్కర్స్ ఎంతమంది ఉన్నారు, ఫైనల్ ప్రొడక్ట్ ఆఫ్ ది అవుట్పుట్ ఏమవుతుంది అండ్ రా మెటీరియల్ ఏం వాడుతున్నారు అండ్ ల్యాండ్ సర్వే నెంబర్ డీటెయిల్స్ ఏంటి అండ్ ఇన్ఫార్మెంట్ డీటెయిల్స్ ఏమున్నాయి. సో ఈ ఓవరాల్ డీటెయిల్స్ కూడా తీసుకోవడం జరుగుతుందండి. సో ఇక్కడ డాక్యుమెంట్స్ మెయిన్లీ మీ సేవ అప్లికేషన్ ఫామ్ ఒకటి తీసుకుంటున్నాము అండ్ పాన్ కార్డ్ ఆఫ్ ది ఆక్యుపైర్ ఈజ్ అన్ ఆప్షనల్ అండ్ కాపీ ఆఫ్ రిజిస్టర్ సేల్ డీడ్. సో ఇన్ కేస్ సేల్ డీడ్ ఉంటే కనుక ఆప్షనల్గా తీసుకోవడం జరుగుతుంది.
సో ఇక్కడ చలాన్ అమౌంట్ వచ్చి 100 రూపీస్ తీసుకోవడం ఏంటంటే యూజర్ ఛార్జెస్ వచ్చి 35 రూపీస్. సో ఓవరాల్గా పేమెంట్ పర్టికులర్స్ తీసి కన్ఫర్మ్ చేయగానే రిసిప్ట్ అనేది జనరేట్ అవుతుందండి. సో మొత్తంగా మనకి ఈ మీ సేవ ఆపరేటర్కి తెలుసుకోవాల్సిన ఈ 5 సర్వీసెస్ ఉన్నాయండి. ఈ 5 సర్వీసెస్ కూడా ఇప్పుడు మేము ఒకసారి మీకు పీపీటీ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసింది మళ్ళీ ఎట్లా ఉంటుంది అనేది మీకు ఒక ఫ్లో ఐడియా వచ్చింది కదా. జస్ట్ ఏంటంటే యాన్యువల్ రిటర్న్స్ కానీ, యాన్యువల్ ఫీ పేమెంట్ కానీ, అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ హార్స్ పవర్ కానీ ఆర్ ఎనీథింగ్ ఈ 5 సర్వీసెస్ చేసుకోవాలంటే ఒకటి మీ సేవలు ఇవ్వడం జరుగుతుంది, ప్లస్ యాజ్ వెల్ యాజ్ ఆన్లైన్లో కూడా మన ఈ సర్వీసెస్ని ఇవ్వడం జరుగుతుందండి. సో మీకు దీని మీద ఏమన్నా డౌట్స్ ఉంటే మీ సేవ ఆపరేటర్ కానీ లేదంటే డిపార్ట్మెంట్ అఫీషియల్స్ కానీ అప్లికేషన్ ఎట్లా ఫిల్ చేయాలని ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మన స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. సో మీన్ వైల్ మన డిపార్ట్మెంట్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాము. ఈ మీన్ వైల్ మీకు ఏమన్నా కాల్స్ ఉంటే కనుక స్క్రోలింగ్ నెంబర్ మీద మీరు కాల్ చేయొచ్చు. సో స్క్రోలింగ్ కాల్స్ ఏమీ లేకపోతే మనం డిపార్ట్మెంట్ ప్రాసెస్ కూడా ఎట్లా ఉంటుంది అనేది పీపీటీ ద్వారా చూద్దామండి. వన్స్ డిపార్ట్మెంట్ ప్రాసెస్ కూడా చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మాకు ఆ కాల్కి ఏదైతే నెంబర్ ఉందో ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. మీకు డిపార్ట్మెంట్ నుంచి మనకి రేవతి మేడం ఉన్నారు, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందండి. సో ఇప్పుడు డిపార్ట్మెంట్ ప్రాసెస్లో ఎట్లా ఉంటుంది అనేది మనం త్రూ పీపీటీ ద్వారా తెలుసుకుందాం. సో ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రాసెస్ అండి. సో ఇక్కడ మీకు స్క్రీన్లో చూపించినట్టుగా ఫస్ట్ వన్ వచ్చి చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్, అండ్ సెకండ్ వన్ వచ్చి అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్, అండ్ థర్డ్ వన్ వచ్చేసి రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. సో ఇక్కడ మనం త్రూ పీపీటీ ద్వారా చూద్దాము ఎట్లా చేయాలనేది. సో ఫస్ట్ వన్ వచ్చేసి చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆక్యుపైర్, అమెండ్మెంట్స్ ఇన్ మ్యాన్ పవర్ హార్స్ పవర్ అండ్ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. సో ఇక్కడ ఏంటంటే మనం ఓవరాల్గా 5 సర్వీసెస్ చెప్పుకున్నాము, కానీ ఇక్కడ డిపార్ట్మెంట్ ప్రాసెస్లో వచ్చేటప్పటికి 3 సర్వీసెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. సో రిమైనింగ్ 2 సర్వీసెస్ అంటే ఏంటంటే ఒకటి యాన్యువల్ ఫీ పేమెంట్ ఒకటి అండ్ యాన్యువల్ రిటర్న్ సబ్మిషన్ ఒకటి. సో ఈ 2 కూడా ఏంటంటే డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రాసెస్ చేయడానికి ఏమీ లేదండి. వాళ్ళకి జస్ట్ మనం రిపోర్ట్స్ చూపిస్తాము, వాళ్ళు ఏవైతే సబ్మిట్ చేశారో అంటే ఓవరాల్గా ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వారికి ఏవైతే రిపోర్ట్స్ కింద మనం ఎనేబుల్ చేసి చూపిస్తున్నాం. అంటే ఏంటంటే పర్టికులర్ ఆయన జ్యూరిడిక్షన్లో ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి, సో అప్లికేషన్స్లో ఎంత పేమెంట్ చేశారు, ఫైనల్గా ఎంతమంది పే చేయలేదు, అంటే ఇక్కడ మన రిపోర్ట్ బట్టి ఆ పర్టికులర్ పర్సన్ పే చేశారా చేయలేదా, అంటే ఫ్యాక్టరీ వాళ్ళు ఎందుకు చేయలేదని కూడా రిపోర్ట్ బేస్డ్గా మీరు చెక్ చేసుకోవచ్చు. కానీ ప్యూర్లీ మనం చెప్పుకునే ఈ 3 సర్వీసెస్కి డిపార్ట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది అనేది మీకు చూపిస్తామండి. సో ఫస్ట్ మనకి చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్. సో ఈ చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆక్యుపైర్లో బేస్డ్ ఆన్ ఫ్యాక్టరీ టైప్ బేస్ చేసుకుని కాంపిటెంట్ అథారిటీ చేంజ్ అవుతారండి. ఇఫ్ ఫ్యాక్టరీ టైప్ ఈజ్ అ నాన్ హజార్డ్స్, కాంపిటెంట్ అథారిటీ ఈజ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్. ఇఫ్ ఫ్యాక్టరీ టైప్ ఈజ్ అన్ హజార్డ్స్, కాంపిటెంట్ అథారిటీ ఈజ్ అన్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్. సో ఇది చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆక్యుపైర్ సర్వీస్కి సంబంధించి. అదే అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ హార్స్ పవర్ అయితే కనుక ఫస్ట్ రిక్వెస్ట్ డైరెక్ట్గా మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారికి రావడం జరుగుతుందండి. సో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు ఏం చేస్తారంటే అది నాన్ హజార్డ్సా ఫ్యాక్టరీ టైప్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. ఇఫ్ ఇట్ ఈస్ అన్ నాన్ హజార్డ్స్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ వాళ్ళని అప్రూవల్ అథారిటీ, సో నాన్ హజార్డ్స్ అని సెలెక్ట్ చేసి ఆయనే అప్రూవ్ చేయడం జరుగుతుంది. లేదు అది హజార్డ్స్ అయితే కనుక ఆయన అప్లికేషన్ని డైరెక్టర్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారికి ఫార్వర్డ్ చేస్తారన్నమాట. డీసీఎఫ్ గారికి ఫార్వర్డ్ చేయగానే డీసీఎఫ్ గారు లాగిన్ అవుతారు. వన్స్ డీసీఎఫ్ గారు లాగిన్ అయిన తర్వాత డీసీఎఫ్ గారికి కూడా ఇక్కడ 2 కేసెస్ ఉన్నాయండి, కేటగిరీ ఏనా కేటగిరీ బీనా. అంటే హజార్డస్లో కూడా ఫ్యాక్టరీ టైప్ 2 టైప్స్ ఉన్నాయి, కేటగిరీ ఏ టైపా కేటగిరీ బి టైపా. సో కేటగిరీ బి అయితే కనుక డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు అప్రూవల్ చేస్తారు. కాదు అనే పక్షంలో కనుక డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారికి ఫార్వర్డ్ చేస్తారు, అంటే కేటగిరీ ఏ. సో కేటగిరీ ఏని వెరిఫై చేసి డైరెక్టర్ గారు అప్రూవల్ చేయడం జరుగుతుంది. ఇది అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ హార్స్ పవర్ అండి. సో నెక్స్ట్ వచ్చి రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. సో రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ ఏంటంటే బేస్డ్ ఆన్ హెచ్పి అండ్ హజార్డస్. అంటే ఒకవేళ ఫ్యాక్టరీ కానీ హజార్డస్ అయితే కనుక డైరెక్ట్గా
అప్లికేషన్ అనేది డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారే అప్రూవల్ చేశారు. అంటే ప్లాన్ అప్రూవల్ చేయాలంటే కనుక రివైజ్డ్ ప్లాను కాంపిటెంట్ అథారిటీ వచ్చి ఓన్లీ డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు. లేదు హెచ్పి వాల్యూకి సంబంధించి అయితే కనుక బిలో 500 హెచ్పి అయితే కనుక డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ని అప్రూవ్ చేయొచ్చు. ఇఫ్ హెచ్పి వాల్యూ ఈజ్ 500 to 1000 అయితే కనుక జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ గారు అప్రూవల్ చేస్తారు. అండ్ అబోవ్ 1000 అయితే కనుక డైరెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు అప్రూవ్ చేస్తారు అన్నమాట. సో అంటే ఇక్కడ మనకు ఓవరాల్గా 3 కేసెస్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చి లెస్ దాన్ 500, సెకండ్ వన్ వచ్చి 500 to 1000 అండ్ థర్డ్ వన్ వచ్చి 1000. సో ఈ 3 కేసెస్లో డిఫరెంట్ కాంపిటెంట్ అథారిటీస్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ ఫ్లో ఏదైతే చెప్పుకున్నామో దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్లా చేశారు, డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ అయ్యి ఏం చేయాలి అనేది. డిపార్ట్మెంట్ వాళ్ళు లాగిన్ స్క్రీన్ ఏపీ మీ సేవ అని చెప్పేసి లాగిన్ స్క్రీన్లోకి వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్లో మీకు చూపించినట్టుగా డిపార్ట్మెంట్ లాగిన్ ఐఓఎఫ్ గారు ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ తోటి లాగిన్ అవుతారు. యూజర్ నేమ్ ఇచ్చి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవగానే సో మీకు ఇక్కడ రిక్వెస్ట్లు కనిపిస్తాయి. అప్లికేషన్ ప్రాసెసింగ్లో చేంజ్ ఆఫ్ మేనేజర్ ఆర్ ఆక్యుపైర్ అని చెప్పేసి లింక్ కనిపిస్తుంది. వన్స్ లింక్ మీద క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ ఫ్రమ్ డేట్ టు డేట్ అండ్ డిస్ట్రిక్ట్ ఆటోమేటిక్గా ఫ్రీజ్ అయి ఉంటుందండి. ఎందుకంటే ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కాబట్టి ఆయనకి ఏమేమి మండల్స్ ఉన్నాయో ఆ మండల్స్ వరకు ఇక్కడ ఎనేబుల్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే స్టేటస్ నాట్ వ్యూడ్ అని ఉంటుంది. గెట్ డీటెయిల్స్ అని క్లిక్ చేయగానే ఆయనకి ఏవైతే రిక్వెస్ట్లు వచ్చినాయో ఆ రిక్వెస్ట్లన్నీ వ్యూ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. సో వన్స్ అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేయగానే అప్లికెంట్ ఏదైతే అప్లికేషన్ పెట్టుకున్నారో ఆ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా, అంటే మేనేజర్ డీటెయిల్స్, మేనేజర్ ఎందుకు చేంజ్ అవుతున్నారు, ఈ ఓవరాల్ ఇన్ఫర్మేషన్ అంతా ఆయనకి స్క్రీన్లో కనిపిస్తుంది. వన్స్ ఆ అప్లికేషన్ డీటెయిల్స్ అన్నీ క్లిక్ చేసుకుంటారు. ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఫ్యాక్టరీస్ టైప్ హజార్డ్సా నాన్ హజార్డ్స్ అనేది సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే మనకి హజార్డ్స్ అని సెలెక్ట్ చేస్తే నెక్స్ట్ లెవెల్కి ఫార్వర్డ్ చేస్తారు. నాన్ హజార్డ్స్ అని సెలెక్ట్ చేయగానే ఇక్కడ చేంజ్ ఆఫ్ మేనేజర్ కానీ ది నాన్ హజార్డ్స్ అని సెలెక్ట్ చేయగానే దాని యొక్క డీటెయిల్స్ బేస్ చేసుకుని అప్రూవ్ చేయాలా అనేది, రిజెక్ట్ చేయాలా, లేదంటే క్లారిఫికేషన్స్ కోసం ఎస్ఎంఎస్ పంపించాలా అని చెప్పేసి ఇక్కడ యాక్షన్ టేకన్ ఆప్షన్ కనిపిస్తుంది అన్నమాట. సో ఇక్కడ ఏం చేయాలంటే మీరు అప్రూవ్ అనేది చేసే పక్షంలో అప్రూవ్ అని క్లిక్ చేయగానే వన్స్ అప్రూవ్ చేయగానే మీకు ఇక్కడ బ్రౌజింగ్ ఒక ఆప్షన్ ఉంటుందండి. సో బ్రౌజింగ్ ఏంటంటే మీరు ఏదైతే అప్రూవ్ చేయాలనుకుంటున్నారో అప్రూవ్ చేసేది మీరు ఒక స్కాన్ కాపీ తీసుకుని స్కాన్ చేసి బ్రౌజ్ చేయగానే ఆ డాక్యుమెంట్ని అటాచ్మెంట్, అంటే మీరు ఏదైతే ఇక్కడ డాక్యుమెంట్ అటాచ్మెంట్ పెడుతున్నారో సో దాన్నే మేము సర్టిఫికేట్ కింద జనరేట్ చేసి మీ సేవా సెంటర్లో ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ అప్రూవ్ చేయగానే మీరు కంపల్సరీగా ఆ సర్టిఫికేట్ అనేది మీరు ఇక్కడ బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాలి. సో వన్స్ సైన్ అని కొట్టగానే మీకు ఒక స్టేటస్ కనిపిస్తుంది. సో సైన్ విత్ డిజిటల్ టోకెన్తో స్టేటస్ వస్తుంది, యువర్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో అంటే ఏమవుతుందంటే మీరు ఏదైతే అప్లికెంట్ అప్లై చేసుకున్నారో అప్లికెంట్కి ఈ అప్లికేషన్ అనేది అప్రూవల్ అవుతుంది. సో స్టేటస్ కూడా అప్రూవ్ అయిందని వస్తుంది. సో ఇక్కడ మీకు ఒక చిన్న నోట్ ఇవ్వడం జరిగింది ఏంటంటే మీరు ఏదైతే అప్లోడ్ చేస్తున్నారో ఏదైతే ప్లాన్ అప్రూవల్ చేస్తున్నారో సో దానికి సంబంధించిన సేమ్ థింగ్ ఏదైతే మీరు అప్రూవ్ చేస్తున్నారో స్కాన్ చేసిన డాక్యుమెంట్నే మనం పీడిఎఫ్ కింద జనరేట్ చేసి మీ సేవా సెంటర్లో సర్టిఫికేట్ కింద ఇవ్వడం జరుగుతుంది. అంటే కస్టమైజ్డ్ సర్టిఫికేట్ అని ఉండదు అనమాట. సో అంటే ఇది ఎందుకు పెట్టడం జరిగిందంటే మీరు ఇనీషియల్గా సైన్ చేయాల్సింది ఉంటుంది కాబట్టి సో మీరు సైన్ చేసిన స్కాన్ కాపీ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే మనం అప్రూవల్ ఇవ్వడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్ డిపార్ట్మెంట్ లాగిన్ అయ్యి సెకండ్ సర్వీస్ అండి, రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్. వన్స్ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ మీద క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ సెలెక్షన్ గెట్ డీటెయిల్స్ అంటారు, అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తారు. సో ఏం అప్లికేషన్ నెంబర్ క్లిక్ చేయగానే అప్లికెంట్ యొక్క డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. సో తనకి దేనికి అప్లై చేసుకున్నారో ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. అండ్ ఇక్కడ ఏముంటుందంటే అప్రూవ్ చేయాలన్నా రిజెక్ట్ చేయాలా. వన్స్ అప్రూవ్ చేస్తే కనుక అప్రూవ్డ్ స్టేటస్ అనేది కనిపిస్తుంది, యువర్ రిక్వెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ సక్సెస్ఫుల్లీ అని. సో ఇక్కడ ఈ కేసెస్లో కూడా సేమ్ రివైజ్డ్ ప్లాన్ అప్రూవల్ని బ్రౌజ్ చేసి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అంటే వాళ్ళు ఇచ్చిన ప్లాన్ని మీరు ఓకే చేస్తూ సైన్ చేసిన దాన్ని స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. సో నెక్స్ట్ వన్ వచ్చేసి థర్డ్ సర్వీస్, అమెండ్మెంట్ ఇన్ మ్యాన్ పవర్ ఆర్ హార్స్ పవర్. సో ఇక్కడ కూడా సేమ్ మ్యాన్ పవర్ని హార్స్ పవర్ని కూడా మీరు సర్వీస్ లింక్ మీద క్లిక్ చేయగానే బేస్డ్ ఆన్ సెలెక్షన్ గెట్ డీటెయిల్స్ అంటారు, గెట్ డీటెయిల్స్లో అప్లికేషన్ నెంబర్ మీద క్లిక్ చేస్తారు. సో ఇక్కడ కూడా ఫ్యాక్టరీ టైప్ సెలెక్ట్ చేసుకోవాలి, హజార్డ్సా నాన్ హజార్డ్సా అనేది. సో ఇప్పుడు నాన్ హజార్డ్ సెలెక్ట్ చేయగానే కాంపిటెంట్ అథారిటీ ఈజ్ అన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ కాబట్టి
ఇక్కడ చేంజ్ ఆఫ్ ఫ్యాక్టరీ హార్స్ పవర్ ఎంత 308 ఉంది. సో దాన్ని వాళ్ళ అప్లికెంట్ పెట్టుకున్న దాన్ని బట్టి మీరు చేంజ్ చేయొచ్చు. సో చేంజ్ చేసి అప్రూవ్ చేయగానే మీరు అప్రూవ్ చేసి అప్లోడ్ చేసిన డాక్యుమెంట్ని మనం అప్రూవల్ అథారిటీకి ఏదైతే అప్రూవల్ చేస్తారో దాన్ని పీడిఎఫ్ జనరేటెడ్ సర్టిఫికేట్ కింద జనరేట్ చేసి ఇస్తున్నాం అనమాట. సో ఓవరాల్గా ఇక్కడ 3 సర్వీసెస్ అనేది ఉందండి. ఈ 3 సర్వీసెస్ కూడా మనకి 3 సర్వీసెస్ కూడా ఏమంటే జస్ట్ మనం ఏదైతే అప్రూవల్ చేస్తున్నామో ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ గారు కానీ, లేదంటే డిప్యూటీ గారు కానీ, లేదంటే డైరెక్టర్ గారు కానీ, లేదంటే జాయింట్ గారు కానీ, ఎవరైతే కానీ వీళ్ళు చేస్తున్నారో అవన్నీ కూడా ఏంటంటే అప్లోడెడ్ డాక్యుమెంట్ సర్టిఫికేట్ని అప్లోడ్ చేసి అప్రూవ్ చేస్తారు. సో దాన్ని అక్రాస్ మీ సేవా సెంటర్లో ఎవరైతే అప్లికెంట్ ఉన్నారో తీసుకునే ఫెసిలిటీ ఉంటుందండి. సో ఇక్కడ ఇన్ కేస్ ఆన్లైన్ చేస్తే కనుక ఆన్లైన్లో కూడా ఎవరైతే అప్రూవ్ చేశారో, అంటే సపోజ్ ఒక ఆన్లైన్ సిటిజన్ పోర్టల్లో కూడా మనం చేసుకోవచ్చు. ఆన్లైన్ సిటిజన్ చేసుకున్నప్పుడు మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సో డైరెక్ట్గా మీరు ఆన్లైన్లో చేసుకున్న తర్వాత మీ లాగిన్లోనే ఆ పీడిఎఫ్ జనరేట్ అయ్యి కనిపిస్తుంది విత్ స్టాంప్ ఆర్ సిగ్నేచర్ వాళ్ళు ఏదైతే అప్లోడ్ చేశారో. సో దీని ద్వారా ఏమవుతుందంటే మనకి ఆన్లైన్లో చేసుకోవడానికి ఈజీ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ నియర్ బై మీ సేవ ఉంటే మీ సేవ కూడా వెళ్ళి చేసుకోవడం ఈజీ అవుతుంది. సో ఇప్పుడు దీని మీద ఏమన్నా మీకు డిపార్ట్మెంట్ వారి నుంచి ఏమైనా కాల్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక టేకప్ చేద్దామండి. మీకు స్క్రోల్ అవుతున్న నెంబర్ నుంచి మీరు కాల్స్ చేయవచ్చు. అంటే దీని మీద ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక మనకి ఇప్పుడు రేవతి మేడం గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. జస్ట్ మేడం మీరు ఏమైనా సజెషన్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఫాలో అవ్వాల్సిందే. మెయిన్ మీ సేవలో మనం ఇంట్రడ్యూస్ చేసిన అన్ని సర్వీసెస్ కూడా అందరూ కంపల్సరీ ఇంప్లిమెంట్ చేసే విధంగా చూడాలి. అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఆ కింద స్క్రోల్ అవుతున్న నంబర్స్కి కాల్ చేయండి. మీరు చెప్పండి పర్వాలేదు సార్. ఇప్పుడు మీకు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా స్ట్రీమింగ్ చేసి చూస్తున్నారండి. అండ్ యాజ్ వెల్ యాజ్ మేము లాంచ్ చేసి కూడా రెడీగా ఉన్నాయి డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా యూటిలైజ్ చేసుకోవాలని అడుగుతున్నాము. సో మీకు అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద అంటే ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కింద కూడా మేము ఇప్పుడే డిస్కస్ చేస్తున్నాము. త్వరలో డిపార్ట్మెంట్ వారికి కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ అనేది మన కెపాసిటీ బిల్డింగ్ తరపున కూడా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఎందుకంటే మన ట్రైనింగ్ తెలుసుకుంటే ఇంకా మోర్ ఓవర్ మీకు డిపార్ట్మెంట్ ప్రాసెస్ ఎట్లా చేయడం కూడా ఈజీ అవుతుంది. సో దాని గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఎటువంటి క్వరీస్ ఉన్నా కానీ మనం ఈజీగా రెక్టిఫై చేసుకోవడం జరుగుతుందండి. సో మీకు ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక మీరు ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. అంటే మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మీ సేవ ఆపరేటర్స్కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది చెప్పే సూచనలు ఏంటంటే ఈ ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కంపల్సరీగా హై ప్రొఫైల్డ్ ఉంటారు. అంటే ఆక్యుపైర్ కానీ లేదంటే మేనేజర్ కానీ ఒక ఫ్యాక్టరీలో కామన్ ఎంప్లాయ్ వచ్చి మీ దగ్గర అప్లై చేసేది ఉండదు అనమాట. సో ఎందుకంటే ఇది టోటల్ ఓవరాల్ ఫ్యాక్టరీకి సంబంధించిన ఒక సర్వీస్ కాబట్టి ఆ పర్టికులర్ డెలిగేట్స్ వచ్చి మీ దగ్గర అప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు క్విక్ యాక్షన్ తీసుకోండి. అంటే వాళ్ళకి ఏమైనా ఫస్ట్ టైం రావడం కాబట్టి మీరు వాళ్ళకి ఒక గైడెన్స్ ఇవ్వండి, సార్ ఎట్లా చేయాలి ఏం చేయాలి అనేది. సో మీరు కానీ ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మీరు మీ సేవ టెక్ సపోర్ట్కి కానీ మెయిల్ పెట్టచ్చు, లేదంటే ఎంఆర్టీఎస్లో కానీ ఏమైనా రిక్వెస్ట్లు కానీ మీరు ఫాలో చేయొచ్చు. లేదు మీకు ఇంకేమైనా ట్రైనింగ్లో ఏమైనా ప్రాబ్లం ఉంటే కెపాసిటీ బిల్డింగ్ వారు ఉన్నారు, మీకు వాళ్ళు ఫుల్ సపోర్ట్ ఇస్తారు. సో వాళ్ళ దగ్గర కూడా మీరు తీసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మెయిన్ ఇంకొకటి చెప్పాల్సింది కియోస్క్ వారికి ఈ ఆర్ నెంబర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. వన్స్ మీరు ఆర్ నెంబర్తోనే అంటే రిజిస్ట్రేషన్ నెంబర్ ఫ్యాక్టరీస్కి ప్రతి ఫ్యాక్టరీకి ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ తోటి వచ్చినప్పుడు వాళ్ళు ఆ డీటెయిల్స్ ఇస్తారనమాట, మా యొక్క ఆర్ నెంబర్ ఇది అని చెప్పేసి. వన్స్ మీరు ఆర్ నెంబర్ ఇచ్చినప్పుడు ఆ ఆర్ నెంబర్ బేస్ చేసుకుని మీరు గెట్ డీటెయిల్స్ కొట్టగానే ఆ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఫెచ్ అవుతున్నాయా లేదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రాస్ వెరిఫై చేయాల్సింది అది. అంటే సపోజ్ నేనే ఫ్యాక్టరీ అప్లికెంట్ అయి ఉండి మై ఫ్యాక్టరీ ఆర్ నెంబర్ ఈజ్ 90428 అని ఇచ్చామనుకోండి, మీరు గెట్ డీటెయిల్స్ చేసినప్పుడు ఆ ఫ్యాక్టరీ నెంబర్ సంబంధించి డేటా కానీ రాకపోయిన పక్షంలో మీరు వెంటనే ఆ పర్టికులర్ ఎవరైతే అప్లికెంట్ వచ్చిన్నారో అప్లికెంట్కి మీ కన్సర్న్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫామ్ చేయమని చెప్పి మీరు వాళ్ళని గైడ్ చేయాలన్నమాట. ఎందుకంటే
ఒకవేళ బై మిస్టేక్ ఏమన్నా ఆర్ నెంబర్తో కానీ ఏమన్నా రాంగ్గా వచ్చి ఉంటే కనుక డేటాబేస్లో కానీ వెరిఫికేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ అనేది ఉండడం జరుగుతుంది. సో 99% డేటా అంతా యాక్యురేట్గా ఉందండి. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఇది ఎందుకు చెప్తున్నామంటే పొరపాటున కానీ మీరు చూసి చెక్ చేసుకోకుండా మీరు సబ్మిట్ చేస్తే కనుక ఆ రియల్ అప్లికెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఫేసింగ్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండడం కోసం అనేది కియోస్క్ ఆపరేటర్ చెప్తున్నాను. మీరు ఒకసారి ఆర్ నెంబర్ క్లిక్ చేసి గెట్ డీటెయిల్స్ అనగానే ఆ ఫ్యాక్టరీ నేమ్ వస్తుంది. సో మీరు ఆ ఫ్యాక్టరీ నేమ్తో వెరిఫై చేసుకోవాలి, అంటే వచ్చిన అప్లికెంట్ది ఫ్యాక్టరీ నేమా కాదా అనేది. సో మరోవర్ ఏంటంటే ఇక్కడ మనం మెయిన్గా ఫీ పేమెంట్ చేయడం జరుగుతుంది. సో యాన్యువల్ ఫీ పేమెంట్ చేసేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది కరెంట్ ఇయర్ అండ్ ప్రీవియస్ ఇయర్ ఈ 2 ఇయర్స్కి మాత్రమే పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. సో 2 ఇయర్స్కి పేమెంట్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఏమైనా డ్రాప్ డౌన్లో చెక్ చేసినప్పుడు మాకు లాస్ట్ ఇయర్ది రాలేదు అండ్ బిఫోర్ లాస్ట్ ఇయర్ రాలేదు, ఇట్లాంటి క్వరీస్ కూడా మీకు ఉండుండొచ్చు. సో ఇట్లాంటి క్వరీస్ ఉన్నప్పుడు ఏంటంటే మనకు క్లియర్గా మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ద లాస్ట్ 2 ఇయర్స్ అంటే ప్రజెంట్ కరెంట్ ఇయర్ అండ్ లాస్ట్ ఇయర్ది మాత్రమే పేమెంట్ చేయాలి. అంటే మరి రిమైనింగ్ అమౌంట్ ఎక్కడ పే చేయాలి, లేదంటే ఆ పేమెంట్ లేదు అంటే కనుక ఎట్లా ఏం చేయాలని అడగచ్చు. సో మీరు ఏం చేయాలంటే పేమెంట్ చేయాలి, లాస్ట్ ప్రీవియస్ ఏమైనా పే చేయాలనుకుంటే మీరు వాళ్ళకి అప్లికెంట్కి మీరు గైడ్ చేయండి, కంపల్సరీ అప్లికెంట్కి గైడ్ చేయండి. అప్లికెంట్ మన ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గారికి అప్రోచ్ అవుతారు. సో ఇప్పటివరకు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ మీరు ఎంఆర్టీఎస్లో లాగ్ చేయొచ్చు అండ్ మీ సేవ టెక్ సపోర్ట్కి అండ్ కెపాసిటీ బిల్డింగ్ వరకు కూడా మీరు రిక్వెస్ట్ని రైజ్ చేయొచ్చు. సో మనం ఈ ట్రైనింగ్ని ఇప్పుడుతో ముగించడం జరుగుతుందండి. సో ఎటువంటి డౌట్స్ ఉన్నా కానీ మీరు డిపార్ట్మెంట్ వారు అయితే కనుక మేడంతో కన్సల్ట్ చేయొచ్చు, కియోస్క్ వారు మన సిబిఎంఎస్ వారితో కన్సల్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ట్రైనింగ్లో భాగంగా పార్టిసిపేట్ చేసినటువంటి సాయి గారికి అండ్ రేవతి గారికి సో మన టీవీ తరపున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ను ఇప్పటితో ముగించడం జరుగుతుందండి. ధన్యవాదాలు.